రైట్, మంచిది నాయన. ఈ యొక్క సమయంలో ప్రార్థన చేసుకుని నేటి ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభం చేసుకుందానన్న ప్రార్థన చేసుకుందాం. ఓ శుభ ప్రార్థన. మహాగణును మహోన్నతుల ప్రేమికుల మా కన్న తండ్రి, కృపదేవి మీ అపరమైన మనకే వేలాది వందనాలు స్థితులు శ్వాసాలు తెలుసుకున్నాం తండ్రి. ఈ ఉదయకాలం మమ్మల్ని ఇటుదిగా తీసి మీ కన్న తండ్రి, ఇది ఉదయం మీ లేఖనాలు చదివించడం మాకు మీదైనా తెలివిని జ్ఞానాన్ని తండ్రి. ఇంకొక తండ్రి ఈ లైవ్ ఇచ్చేస్తున్న ప్రతి బిడ్డని దీవి సాధించి కాచి కాపాడుతండ్రి. ఇంకా రోజులు గారు వెళ్తున్నాడు అని ముట్టిపరుస్తాం అంటే కృష్ణ పడుతుంది. ఆమేన్. ప్రార్థన తండ్రి, ప్రార్థన చేసుకుందాం. ఆయన మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన కృప కలిగిన పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు తండ్రి, స్తుతులు తండ్రి, స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఈ యొక్క 2026 సంవత్సరం 9వ తేదీలోనికి మమ్మల్ని నడిపించినందులో కృతజ్ఞతలు తండ్రి. అయ్యా, ఈ యొక్క 9వ తేదీలోనైనా ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధి భాగ్యాన్ని కుటుంబం ద్వారా మీరు మాకు అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రభా, నేడు తండ్రి మేము చేయబోచినటువంటి యొక్క పరిచయను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మార్కు సువార్త నాయన తండ్రి 14వ అధ్యాయాన్ని నేడు మా వినికిడిలో మీరు ఫలింపజేయడానికి సిద్ధపడుతుండగా తండ్రి, మేము చక్కగా విని నేర్చుకుని తెలుసుకుని తండ్రి మీ కుమారుడు చేసినటువంటి కార్యాలను గురించి, మీ కుమారులు చేసినటువంటి రక్షణ సువార్తను గురించి ప్రభా మేము విని పరిపూర్ణంగా సంపూర్ణంగా గ్రహించుకుని అర్థం చేసుకుని మా వినికిడిలో ఫలింపజేసుకుని తండ్రి ఈ మాటలను సువార్త ద్వారాగా ఇతరులకు బోధించి ఇతరులకు ప్రకటించి నన్ను మీలోనికి నన్ను నడిపించగలిగే శక్తి సామర్థ్యాలు నాకును మాకును అనుగ్రహించండి. అలాగే ప్రభా, ఈ యొక్క పరిచర్ని వీక్షిస్తున్నటువంటి మీరు బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నన్ను తండ్రి ఈ యొక్క పరిచర్య ద్వారాగా వారు కూడా ప్రేరేపింపబడుతండి. వారికి మీరు నాయన ఇచ్చినటువంటి నాయన తండ్రి కృపావరాలని ఎవరికి వారు వినియోగపరుచుకుని సద్వినియోగం చేసుకుని తండ్రి మీ కుమారుని యొక్క సువార్తలో సేవలో పరిచర్యలో ముందుకు వెళ్ళే భాగ్యాన్ని దయచేయండి. అలాగే ప్రభా, మరి ఈ ఉదయకాల సమయంలో మా యొక్క నాయన స్థానిక సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. స్థానిక సంఘ దైవ సేవకులు బిఎల్ రాజు గారిని బట్టి తండ్రి మీకు వందనాలు ప్రభా. ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి నాయన ఈ యొక్క 2 సంఘాలను మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డనైనా తండ్రి మీ మహిమ కొరకు వాడబడేలా నేను మీ సహాయాలు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. సంఘంలో ఎంతమంది బిడ్డలైతే ఉన్నారో ప్రభు వారందరినీ నాయన తండ్రి నాయన చక్కటి కంచెలోనైనా మీ యొక్క ఆధీనంలో, మీ యొక్క సంరక్షణలో, మీ యొక్క పోషణలో, మీ యొక్క కట్టడాలలో, ఆజ్ఞలలో విధేయులుగా ఉండగలిగే శక్తిని, సామర్థ్యాన్ని నాయన మా యొక్క స్థానిక సంఘ బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభు, మరి యొక్క ఉదయకాల సమయంలో జరుగుతున్న యొక్క పరిచర్య మీ నామ మహిమార్థమే జరిగించండి తండ్రి. నాయన మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించమని, జరిగించమని ఈ ప్రార్థన మనవులు మా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడును, మా ప్రభుని యేసు క్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్ తండ్రి. రైట్, మంచిదినైనా మరి యొక్క సమయంలో ఒక పాటను పాడుకుని నేటి పరిచర్యలో మనందరం ముందుకు వెళ్ళిపోదాం పిల్లరా. మంచి ఒక పాటని జ్ఞాపకం చేసుకుందాం. స్వర్గానికి యేసే ఆదారి, దేవుని చూస్తావు ఒకసారి, దేవుడెవరని తెలిపింది అతడని, తనలా ఉంటాడు నువ్వు చూసుకో అని, దేవుడెవరని తెలిపింది అతడని, తనలా ఉంటాడు నువ్వు చూసుకో అని, కనిపించని దేవుని ప్రతిరూపం నువ్వు చూడాలని పంపాడి రూపం, తన కొరకు నీవు ఆ దేవుని నువ్వు కలుసుకో, నీ జన్మను నువ్వు తెలుసుకో, స్వర్గానికి యేసే ఆదారి, దేవుని చూస్తావు ఒకసారి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ ప్రియులారా. మంచిది యొక్క సమయంలో క్షమించండి ప్రియులారా, మన నేటి కాల సమయంలో 14వ అధ్యాయం మనం చదువుకున్నాం కనుక మరి యొక్క ఉదయకాల సమయంలో 15వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా
మరి మార్కు సువార్తలో రాయబడినటువంటి సందర్భాలు మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. మరి స్వర్గానికి ఏసే దారి అనేటువంటి ఒక పాటను మనం ఒక పల్లవిని జ్ఞాపకం చేసుకున్నాం కదా ప్రియులారా. మరి ఆ స్వర్గానికి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఎలా మార్గంగా దారిగా ఉన్నారో, మరి భూమి మీద యేసుక్రీస్తుల వారు తండ్రినటువంటి దేవుణ్ణి మరి ఎట్టి రీతిగా ఈ ప్రపంచానికి కనబరచారో చూపించారో, నేడు మనమును కూడా మరి తండ్రినటువంటి దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభుల వారి మాదిరి వలె మనము కూడా తండ్రినటువంటి దేవుణ్ణి ఈ సమాజానికి మన కుటుంబానికి చూపించి మరి పరలోకపు తండ్రి పనిలో మనందరం ముందుకు వెళ్ళాలని వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక ఈ యొక్క సమయంలో మార్కు సువార్త 15వ అధ్యాయాన్ని మరి బైబిల్ పఠనంగా చదువుకుందాం. ఉదయం కాగానే ప్రధాన యాజకులను పెద్దలను శాస్త్రులను మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకుని పోయి పిలాతునకు అప్పగించిరి. పిలాతు యూదుల రాజు నీవేనా అని ఆయన అడగగా ఆయన నీవన్నట్లే అని ఉత్తరం ఇచ్చెను. ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూసి మరలా నీవు ఉత్తరం ఏమియో చెప్పవా అని నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడమనెను. అయినను యేసు మరి ఏ ఉత్తరమును చెప్పలేదు గనక పిలాతు ఆశ్చర్యపడును. రెండో సందర్భాన్ని చదువుకుందా నాన్న. ఆ పండగలో వారు కోరుకొనిన ఒక ఖైదీని పిలాతు విడిపించువాడు అధికారులు ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బందిపోటు అనబడిన బరబ్బాను ఒకడు ఉండెను. జనులు గుంపుగా కూడి వచ్చి అతడు అది వరకు తమకు చేయుచు వచ్చిన ప్రతీకారము చేయవలెనని అడగగా ప్రధాన యాజకులు అసూయ చేత ఆయన అప్పగించరని పిలాతు తెలుసుకుని నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నానగా అని అడిగను. అతడు బరబ్బాను మాకు విడుదల చేయవలెనని జనులు అడుగుకొనున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిరి. 12వ వచనం చదువుకుందాం. 3వ సందర్భం. అందుకు పిలాతు అలాగైతే యూదుల రాజని మీరు చెప్పువాని నేనేమి చేయుదునని మరలా వారిని అడిగను. వారు వారిని సిలువ వేయమని మరలా కేకలు వేసిరి. అందుకు పిలాతు ఎందుకు అతడు ఏ చెడ్డ కార్యము చేసినని వారిని అడగగా వారు వారిని సిలువ వేయమని మరీ ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడే వారికి బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని ఆజ్ఞాపించెను. 16వ వచనం చదువుకుందాం. 4వ సందర్భాన్ని వెరీ గుడ్ నాన్న. 4వ సందర్భాన్ని చదువుకున్నాం. అంతటా సైనికులు ఆయనను ప్రేతోర్యమును అధికార మందిరములోనికి తీసుకుని పోయి సైనికులందరినీ సమకూర్చుకున్న తర్వాత ఆయనకు ఓదారంగు వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటము ఆయన తల మీద పెట్టిరి. యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. మరియు రెల్లుతో ఆయన తల మీద పెట్టి తన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి మోకాల్లోని ఆయనకు నమస్కారం చేసిరి. వారు ఆయనను అపహసించిన తర్వాత ఆయన
నన్ను నన్ను ఓదారంగు వస్త్రం ఆయన మీదనున్న ఓదారంగు వస్త్రమును తీసివేసి ఆయన మీద ఉన్న ఓదారు వంగరసం తీసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయన బట్టలు ఆయనకి ఆయనను సిలువ వేయుటకు ఆయన సిలువ వేయడం తీసుకుని పోయిరి తీసుకుని పోయి 5 సందర్భం. వెరీ గుడ్. 5వ సందర్భం 21వ వచనం చదువు. కురేనీయుడైన సీమోనును ఒకడు కొరోనీడైన సీమోను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి పల్లెటూరు నుంచి ఆ మార్గమున పోవుచుండగా ఆ మార్గను పోచుండగా ఆయన సిలువను మోయుటకు ఆయన సిలువను మోయుటకు ఆయనను బలవంతం చేసిరి. ఆయన బలవంతం చేసిరి. అతడు అలెక్సేంద్రుకును అలా అలెగ్జాండరునకు రూపునకు తండ్రి. రూపునకు తండ్రి వారు గొల్గొతా అనబడిన చోటునకు వాళ్ళు గొలుగొలుతున్న తోడుకు ఆయనను తీసుకుని వచ్చిరి. ఆయన తీసుకుని వచ్చి గోల్గత్తా అనగా గోలుగొత్త అనగా కపాల స్థలమని అర్థము. కపాల స్థలం అని అర్థము. అంతటా బోలము కలిపిన ద్రాక్షారసము ఆయనకి ఇచ్చిరి. అందరు బోలము కలిపిన ద్రాక్షర్మానికి ఇచ్చిరి. గాని గాని ఆయన దానిని పుచ్చుకొనలేదు. ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. వారు ఆయనను సిలువ వేసి వారు ఆయన సిలువ వేసి ఆయన వస్త్రముల భాగము ఆయన వస్త్రం భాగము ఎవరికి రావలను ఎవరికి రావాలని చీట్లు వేసి చీట్లు వేసి ఆయన వస్త్రముల భాగము ఆయన వస్త్రంలో భాగము వాటిని పంచుకొనిరి. వాటిని పంచుకొని ఆయనను ఆయనను సిలువ వేసినప్పుడు సిలువ వేసినప్పుడు పగలు పగలు 9 గంటలు ఆయను. 9 గంటల ఆయన మరియు యూదుల రాజైన యేసు అని మరియు యూదుల రాజైన యేసు ఆయన మీద మోపబడిన నేరము ఆయన మీద మోపబడిన నేరం రాసి రాసి ఫ్రైగా నుంచిరి. ప్రయగా నుంచి మరియు కుడివైపున ఒకనును మరియు కుడి వైపున ఒకడు ఎడం వైపున ఒకనును ఎడం వైపున ఒకడు 2 బందిపోటు దొంగలను ఇద్దరు బందిపోటు ఆయనతో కూడా సిలువ వేసిరి. ఆయనతో కూడా సిలువ వేసి అప్పుడు ఆ మార్గమును వెలుచున్న వారు అప్పుడు ఆ మార్గం వెళుతున్న వారు తమ తలలు ఊపుచు తమ తలలు ఊపించు ఆహా ఆహా దేవాలయమును పడగొట్టి దేవాలయం పడగొట్టి 3 దినములలో కట్టువాడా 3 దినాల్లో కట్టువాడా సిలువ మీద నుండి దిగి శిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనమని చెప్పి నిన్ను నీవే రక్షించమని చెప్పి ఆయనను దూషించిరి. ఆయనని దూషించి అట్లా శాస్త్రులను అట్లా శాస్త్రులను ప్రధాన యాజకులను ప్రధాన యాజకులను అపహాస్యము చేయుచు అపహాసం చేయొచ్చు. ఇతను ఇతరులను రక్షించెను, ఇతరులను రక్షించను, తన్ను తాను రక్షించుకొనలేడు. తన్ను తాను రక్షించుకోలేదు. ఇశ్రాయేలు రాజు క్రీస్తు ఇశ్రాయేలు రాజు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును. ఇప్పుడు శిల్వ మీద దిగిరావచ్చు. అప్పుడు మనము చూసి అప్పుడు మనం చూసి నమ్ముదుమని నమ్ముదామని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఒకరితో ఒకరు చెప్పుకో ఆయనతో కూడా ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును సిలువ వేయబడిన వారు ఆయనను నిందించిరి. ఆయనను నిందించిరి. 6వ సందర్భం 6వ భాగాన్ని చదువుకుందాం. 33 వచ్చిన మధ్యాహ్నం మొదలుకొని మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు 3 గంటల ఆ వరకు దేశమంతటను చీకటి కమ్మెను. ఆ దేశమంతటా చీకటి 3 గంటలకు 3 గంటలకు యేసు యేసు ఎలోయి 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 లామా సబాక్తాని లామా సబాత్తాని బిగ్గరగా కేకవేసును. బిగ్గరగా కేకవేసింది. ఆ మాటకు ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచున్నావని అర్థము. నన్ను ఎందుకు చేయి విడిచున్నాడు. దగ్గర నిలిచున్న వారిలో దగ్గర నిల్చున్న వారిలో కొందరు కొందరు ఏలియాని పిలుచుచున్నాడనిరి. ఏలియాని పిలుచుతున్నారని ఏలియాని పిలుచుచున్నాడని ఒకడు పరిగెత్తుకుని పోయి ఒకడు పరిగెత్తుకుని ఒక పోయి స్పంజి తీసుకుని వచ్చి ఒక స్పంజి తీసుకుని వచ్చి చిరకాలం ముంచి చిరకాలం రెల్లును తగిలించి రిల్లు తగిలించి ఆయనకు త్రాగనిచ్చును. ఆయనకు తాగనిచ్చాను. ఆయనకి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చి ఆయనకు త్రాగనిచ్చి తాగుడి ఏలియా వీనిని దింపవచ్చునేమో దింపవచ్చునేమో చూతుమనెను. చూద్దామని అంతటి యేసు కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగెను. ఆయనకి ఎదురుగా నిలుచున్న శతాధిపతి ఆయన ఎలాగు ప్రాణం విడిచుట చూసి నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను. కొందరు స్త్రీలు దూరం నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేని మరియు చిన్న యాకోబు యోసే అనువారి తల్లి అయిన మరియు సొలోమేయు ఉండిరి. ఆయన గలిలీలో ఉన్నప్పుడు వీరు ఆయనను వెంబడించి ఆయనకు పరిచారం చేసిన వారు వీరు కాక ఆయనతో
ఆయనతో యెరూషలేమునకు వచ్చిన యెరూషలేమునకు వచ్చిన ఇతర స్త్రీలకును ఇతర స్త్రీలకు వారిలో ఉండిరి. వారిలో ఉండిరి. ఆ, చివరి సందర్భం చదువుకుందాం. ఎన్నో సందర్భం నాన్న? 7వ సందర్భాన్ని చదువుకుందాం. చివరి సందర్భం 7వ సందర్భాన్ని చదువుకుందాం. ఆ దినమున సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వ దినము గనుక సాయంకాలం అయినప్పుడు అరిమత యోసేపు తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన ఈ యొక్క సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూసేవాడు. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినని ఆశ్చర్యపడి ఈ యొక్క శతాధిపతిని తన యొద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయిన అని అతన్ని అడిగాను. శతాధిపతి వలన సంగతి తెలుసుకుని యోసేపునకు ఆ శవమును అప్పగించెను. అతడు నారబట్ట కొని ఆయనని దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి యందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను. మగ్దలేని మరియు యోసేపు తల్లి అయిన మరియు ఆయన ఉంచబడిన చోటును చూసిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. నాయన రైట్, మంచిది. మరి యొక్క ఉదయకాల సమయంలో మార్కు సువార్త 15వ అధ్యాయం ద్వారాగా మరి దేవుడు చక్కటి విషయాల్ని మనకి వినిపిస్తున్నాడు, నేర్పిస్తున్నాడు. ఈ మార్కు సువార్త 15 అధ్యాయంలో మరి ప్రభు అయిన యేసుక్రీస్తులు ఎలా నాన్న ప్రభు అయిన యేసుక్రీస్తులు 14వ అధ్యాయంలో ఆయన ఏం చేస్తున్నారు? యెరూషలేములో మరి ఆయన చేసినటువంటి మంచి కార్యాలను బట్టి, ఆయన చేసినటువంటి సమాజ సేవను బట్టి, ఆయన చేసినటువంటి మహత్కార్యాలు బట్టి లోకము ఆయన్ని ఏమని గౌరవించింది, ఎలా సన్మానించింది? సిలువ ఏమని సన్మానించింది. చూసారా? అవును, లోకంలో మనం మంచి చేస్తున్నాడు, మనకి ఏమి ఎదురవుతూ ఉంటుంది అని అంటే రివర్స్ ఎదురవుతూ ఉంటుంది అనమాట. అప్పుడు మనం ఏం చేయకూడదు? భయపడకూడదు. ఎందుకని? మన ఎదుట ఉన్నటువంటి అవమానాన్ని తట్టుకుంటే అవమానం కంటే గొప్పది, నిందల కంటే గొప్పది ఏంటది? పరలోకం. మరి ఆ పరలోకం రావాలనంటే అది మాటలతోనూ చేతలతోనూ అయ్యేది కాదు, కార్యాలతో క్రియలతో అయ్యేది. అలా యేసుక్రీస్తుల వారి ఈ లోకంలో బ్రతికి చేసి చూపిస్తే ఆయనకి ఈ లోకం ఏ విధించింది? మరణం విధించింది. కనుక ఇప్పుడు 14వ అధ్యాయంలో ఆయన్ని సిలువ వేయడానికి అప్పగించినప్పుడు ఆయన్ని సిలువ ఎలాగేశారు, ఆయన సిలువ వేయడానికి ఆయన సిలువ వేస్తున్నప్పుడు ఎలాంటి సందర్భాలు చోటు చేసుకున్నాయో ఆయనను గూర్చినటువంటి సమాచారాన్ని మార్కు గారు ప్రస్ఫుటంగా చక్కగా వ్రాశారు. ఆ సందర్భాలను ఒక్కొక్కటి మనం చదువుకుంటూ ముందుకెళ్ళిపోతాం. ఉదయం కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకుని పోయి పిలాతునకు అప్పగించిరి. పిలాతు యూదుల రాజు నీవేనా అని ఆయన అడగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను. ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూసి, మరలా నీవు ఉత్తరం ఏమీ చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడమనను. ఆయనను యేసు మరి ఏ ఉత్తరమును చెప్పలేదు గనక పిలాతు ఆశ్చర్యపడిరి. అంతకుముందు ప్రధాన యాజకులు ఈయనకి తీర్పు తీర్చారు. ఇప్పుడు ఎవరైనా? పిలాతు గవర్నర్ గారు అనమాట. గలిలయ, యోదయ ఆ ప్రాంతాలకి ఈయన ఎవరుగా ఉన్నారంటే గవర్నర్గా ఉన్నారు. ఏమంటే గవర్నర్గా ఉన్నటువంటి ఆయన చేస్తున్నటువంటి కార్యాలు చూసి ఆశ్చర్యపోయేట ఎవరో? పిలాతు ఒక మాట కూడా మాట్లాడలేదట. చూడండి 6వ వచనం చదువు. ఆ పండుగలో వారు కోరుకున్న యొక్క ఖైదీని పిలాతు విడిపించేవాడు. అధికారులను ఎదిరించి కలహంలో నరహత్య చేసిన వారితో కూడా ఇతను ఎలాంటి వాడట? బరబ్బ అనేటువంటి వాడు ఒక బందిపోటు దొంగను రాయబడింది. ఇతడు హత్యలు చేసేవాడని రాయబడింది. ఇతడు కలహాలు చేసేవాడని రాయబడింది. చూడండి, సమాజంలో యేసుక్రీస్తుల వారు చేసే సేవలు చూడాలి, బరబ్బా చేసే సేవలు చూడాలి. కానీ మనిషికి ఎవరి సేవలు నచ్చినవి? మానవత్వంతో చేసినటువంటి సేవలు నచ్చు. ఈరోజు క్రైస్తవులు చేస్తున్నటువంటి సేవలు అస్సలే నచ్చవు.
కనుక అందుకనే క్రైస్తవ్యంపై మన వాళ్ళు చాలామంది పాపము అపార్థం చేసుకుంటున్నారు. వాళ్ళకి అలాగని కాదు కానీ ఏవో కొంతమందిని బట్టి ఏనా, అందరిని బట్టి కాదు కొంతమందిని బట్టి మనం కూడా చూద్దాం. జనులు గుంపుగా కూడి వచ్చి అతడు ఇదివరకు తమకు చేయుచూ వచ్చిన ప్రకారము చేయవలెనని అడగగా ప్రధాన యాజకులు అసూయ చేత ఆయనను అప్పగించారని పిలాతు తెలుసుకుని. ఏమండి, పిలాతు గారికి అర్థమైపోయిందని. ఏమని అర్థమైపోయింది? ఈ ప్రధాన యాజకులు, ఈ శాస్త్రులు వీళ్ళకి వ్యతిరేకంగా, వీళ్ళకి అనుగుణంగా మంచిగా ఈయన కార్యాలు చేస్తున్నాడు అన్నటువంటి విషయం పిలాతు గారికి అర్థమయ్యి, అసూయ వలన ఈయనుంటే వీళ్ళ ఆటలో సాగవు, ఈయనుంటే వీళ్ళ పనులు జరగవు. అందుకనే చూడు మనకు ఆ బాహుబలులు చూపించారు కదా. ఈ బాహుబలి అనేటువంటి ఇతను ఉంటే ఈ రాజ్యంలో ఇతను ఏదైనా సాధించేస్తాడు. కనుక ఇప్పుడు ఇతను ఏమైపోవాలి? ఈ రాజ్యం అభివృద్ధి చెందకుండా ఉండాలంటే ఇలాంటి వాడు ఉండకూడదు అని ఎవరిని? దేశాన్ని, రాజ్యాన్ని దోచుకున్న వారి చేతుల్లో రాజ్యం అప్పగించారు. ఆనాటి కాలానికి మనకి అర్థమయ్యే రీతిలో ఒక ఆయన తెర మీదకి తీసుకుని వచ్చాడు. అలాగే ఇక్కడ పిలాతు గారు కూడా అర్థమైంది, ఈయన మంచివాడు కానీ అసూయ చేత ఈయన అప్పగిస్తున్నారని పిలాతు తెలుసుకుని యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నానని అడగగా అందుకు వారు ఏమన్నారో, అతడు బరబ్బాను మాకు విడుదల చేయవాలని జనులు కోరుకున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించారు. ఎవరిని? ప్రజలను ప్రేరేపించారు. ప్రజలు ఎలాగ అడుగుతున్నారు? యేసును కాదు, మాకు బరబ్బా కావాలి అని ప్రేరేపించినటువంటి వారు ఎవరన్నమాట? ప్రధాన యాజకులు. యాజకులు అంటే దేవుని సేవ చేసేటువంటి వారు. దేవుని సేవ చేయడానికి యేసుక్రీస్తుల వారు ఇక్కడికి వస్తే నువ్వు దేవుని సేవ అలా కాదు చేయవలసింది, ఎలా చేయాలని వారు లేనిపోనిది చెప్పినట్లుగా పిలాతు గారికి కూడా అర్థమైంది, అక్కడ ఉన్నటువంటి జనాంగాలకు కూడా అర్థమైంది. ఇప్పుడు మూడవ సందర్భాన్ని మనం చదువుదాం. ఏనా, అందుకు పిలాతు అలాగైతే అందుకు పిలాతు అలాగైతే యూదుల రాజని మీరు చెప్పువని నేనేమి చేయవని మరలా వారిని అడిగాను. వారు వారిని సిలువ వేయమని మరలా కేకలు వేశారట. అంటే సిలువ వేసేయండి, ఎందుకనంటే ఎలాంటి ఆయన సమాజాన్ని లోకాన్ని రక్షించి కాపాడేటువంటి ఆయన ఉండకూడదు. లోకం ఎప్పుడూ అలాగ ఆలోచించేస్తుంది. లోకానికి ధీటుగా మనము ఉండాలని వాక్యం కూడా సెలవిస్తుంది. వారు వారిని సిలువేయమని మరలా బిగ్గరగా కేకలు. అందరూ పిలాతు ఎందుకు అతడు ఏ చెడు కార్యము చేసినని వారిని మరలా అడుగుతున్నారు పిలాతు గారు. మంచి ఏదో, మానవత్వం ఏదో, ధర్మం ఏదో, అధర్మం ఏదో నాయకులకి, అధికారులకి తెలుస్తుంది ప్రియులారా. తెలిసింది కనుకనే పిలాతు గారు ఏమని అడుగుతున్నారు నాయన? వారిని పిలాతు అతడు ఏ చెడ్డ కార్యం చేసినని వారిని అడగా వారు సిలువేయమని మరీ ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనసు గలవాడి వారికి బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించుటకు సిలువ వేయడానికి అప్పగించేశాడు అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తుల వారిని సిలువ వేస్తున్నటువంటి ఆ సందర్భాలను మనం చదివేద్దాను. అంతటా సైనికులు ఆయనను ప్రేతోరిమను సేనా అధికార మందిరంలోనికి తోడుకుని పోయి సైనికులందరినీ సమకూర్చుకున్న తర్వాత ఆయన ఓదారంగు వస్త్రమును తొడిగించి ముండ్ల కిరీటము ఆయన తల మీద ముండ్ల కిరీటాన్ని ఏం పెట్టానైనా ఏమొచ్చినాయి? ముండ్ల కిరీటాన్ని ఆయన తల మీద పెట్టిరి. యూదులు రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనం చేయసాగిరి మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి, రెల్లుతో ఆయన తల మీద ఏం చేశారట నాయన? కొట్టారట. చూసారా? ఆయన మీద ఉమ్మి వేసి. మనం ఉమ్మి ఎక్కడ వేస్తాం? బయట వేస్తాం. ఎవరో శుభ్రత లేనటువంటి ప్రాంతంలో మనం ఉమ్ములు వేస్తుంటాం. కానీ పరిశుద్ధుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి మీద కూడా ఆ ఉమ్ముని వేశారంటే వారు ఎంత దారుణాతి దారుణంగా ఉన్నారో అన్నది ఒకసారి ఆలోచన చేయాలి మనం. ఈ రోజుకి కూడా అలాంటి వ్యక్తులు ఉన్నారంటే అలాంటి ఉన్మాదులు ఉన్నారు. కనుక మనం జాగ్రత్తగా మన పవిత్ర ప్రవర్తనని, మన భక్తిని, విశ్వాసాన్ని కాపాడుకుంటేనే కానీ మనము భక్తిలో రీచ్ అవ్వలేము. ఇంకేమన్నా? ఆయన మీద ఉమ్ము వేసి మోకాల్లోని ఆయనకు నమస్కారం చేసి వారు ఆయనను అపసహించిన తర్వాత ఏం చేశారు? అపహసించారు. నువ్వు యేసువా, నువ్వు దేవుని కుమారుడువా, నువ్వు చేసిన కార్యాలువా అని ఆయన అనేక రకాలుగా టార్చర్ చేశారనమాట. అప్పుడప్పుడు చూడండి సీనియర్స్ జూనియర్స్ని ర్యాగింగ్ చేస్తూ ఉంటుంటారు. అలాగా యేసుక్రీస్తుల వారు కూడా అపహసించబడ్డాడు. అవన్నీ తట్టుకున్నాడండి, మాట్లాడలేదండి. కారణం ఏంటంటే ఒక మహా గొప్ప కార్యం అయిన చేయాలి. ఆ కార్యానికి ఎలాంటివి ఏవి కూడా అడ్డుగా ఆటంకంగా ఉండకూడదు. వాటిని అన్నిటినీ దాటుకుంటూ వెళ్ళిపోతుండే. అవును ప్రియులారు, నిజంగా వాస్తవంగా మనం కూడా భక్తిలో, విశ్వాసంలో ఎదగాలనుకున్నప్పుడు దుష్ట కార్యాలు బోల్డ్ అని మనకి ఎదురవుతూ ఉంటుంటాయి. అపవిత్ర కార్యక్రమాలు ఎదురవుతూ ఉంటుంటాయి. చెడ్డ కార్యాలు ఎదురవుతుంటాయి. వాటిని స్టెప్ బై స్టెప్ దాటుకుంటూ ముందుకు వెళితేనే కానీ మనము ఆ భక్తి జీవితంలో తారాస్థాయికి మనం
వెళ్ళలేం. ఇక 5వ సందర్భాన్ని చూడండి. ఆ కురేనీయుడైనటువంటి సీమోను ఒకడును పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా ఆయనను సిలువ మోయుటకు అతనిని బలవంతం చేసిరి. అతడు కొంతమందికి తండ్రిని మనకు చెబుతూ అంతటా బోలము కలిపిన ద్రాక్షారసమును ఆయనకి ఇచ్చిరి, కానీ ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. వారు ఆయనను సిలువ వేసి ఆయన వస్త్రములో భాగము ఎవరికి వచ్చునో అని చీట్లు వేసి ఆయనను పంచుకొనిరి. ఆయన సిలువ వేసినప్పుడు ఆయనకి ఎన్ని గంటలకు సిలువ వేశారు? ఆయన పగలు ఇంచుమించు 9 గంటలకి ఆయనకి పగలు 9 గంటలకు ఆయనను సిలువ వేశారు. సిలువ వేసినటువంటి తర్వాత ఏం జరిగింది? మరి యూదుల రాజు అని యేసు ఆయన మీద ఒక పైవేలాసనం చేసి దాని మీద ఆయన చేసినటువంటి నేరము దాని మీద వ్రాసినట్లుగా మనకు కనబడుతుంది. మరి కుడివైపు ఒకడును ఎడమవైపు ఒకడును ఏం చేశారట? ఇద్దరిని సిలువేశారు. ఆయనతో కూడా సిలువేసిరి. అప్పుడు ఆ మార్గమును వెళ్ళుచున్న వారందరూ తలలు ఊపుతూ, ఆహా, దేవాలయం పడగొట్టు 3 దినములలో లేపువాడా, నేను నువ్వే దేవుని కుమారుడు అయితే రక్షించుకొని అనేక మంది హేళన చేశారు, అనేక మంది దూషించారు. ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు. మౌనమే ఆయనను మృత్యుంజయుడిగా చేసింది. ఏనా ఇంకా తాను రక్షించుకోలేదు కదా, ఇశ్రాయేల్ రాజు కదా, ఇప్పుడు క్రీస్తు కదా, సిలువ మీద నుండి దిగి రావచ్చును. ఇప్పుడు మనము చూసి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనతో సిలువ వేసినటువంటి వారు కూడా ఏం చేస్తున్నారట? ఆయన్ని నిందిస్తున్నారు, దూషిస్తున్నారు. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. మధ్యాహ్నం మొదలుకొని ఇంచుమించు 3 గంటల వరకు ఆ దేశం అంతటి ఏం కలిగింది? చీకటి కమ్మింది. ఇంచుమించు 3 గంటలకే మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు దేశం అంతటా చీకటి కమ్మును. 3 గంటలకు యేసు ఏలో ఏలో లామా సబక్తని బిగ్గరగా కేకవేసి తన ప్రాణాన్ని విడుస్తుంటే వాళ్ళు ఏమనుకున్నారు? ఏలియా అని పిలుస్తున్నాడేమో, ఏలియా వస్తాడేమో, ఏలియాని రక్షిస్తాడేమో అని వీళ్ళు ఎదురు చూస్తున్నారు. అప్పుడు దేవాలయపు తెర 2గా చిరుగుంది. దేవాలయపు తెర అని అంటే ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి యెరూషలేము దేవాలయం ఉన్నటువంటి ఆ తెర 2గా చినిగిన. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు 2గా చినిగిను. ఆయనకి ఎదురుగా నిలిచున్న శతాధిపతి ఆయనకి ఎలాగూ ప్రాణం విడిచుడు చూసి ఈ మనుషుడు దేవుని కుమారుడే, నిజముగా ఈయన ఎవరట? దేవుని కుమారుడే. అంటే దేవుని కుమారుడని రుజువు చేయడానికి ఎన్నింటిని తట్టుకున్నాడో చూడండి. అది ఈరోజు మన మీదకు వస్తున్నటువంటి వాటిని అన్నిటినీ తట్టుకుంటేనే మనం క్రైస్తవులం. ప్రతిదానికి మనం రివర్స్లో మాట్లాడుకుంటూ వెళ్ళామనుకో, మన వాదన బయటపడుతుంది, మన భక్తి మూతపడిపోతుంది. మన భక్తి మూతపడకుండా ఉండాలంటే మన వాదన మనం కంట్రోల్లో పెట్టుకోవాలని వాక్యం మనకి సెలవిస్తుంది అనమాట. ఈ నిజముగా దేవుని కుమారుడు అని అంటున్నాడు. వారిలో ఇక్కడ చూద్దాం మనం ఒక మంచి మాట. కొందరు స్త్రీలు దూరం నుండి ఆయన చూచుచుండ్రి. కొందరు స్త్రీలు ఏం చేస్తున్నారట? దూరం నుంచి చూస్తున్నాడు. ఎందుకంటే ఆ మహానుభావుడు చేసినటువంటి ఆ కార్యకలాపాలు ఆ స్త్రీలని ప్రభావితం చేసినాయి. ఎంత గొప్పగా, ఎంత చక్కగా లోకాన్ని శాసించే లోకరక్షకుడు వైపుతూ మేము ఉండాలనేటువంటి కొంతమంది స్త్రీలు ప్రేరేపింపబడ్డారు. ఈరోజు క్రీస్తు ప్రభుల వారి సువార్తని, సేవని ఎక్కువ శాతం ఎవరంటే, మెజారిటీ పీపుల్ ఎవరంటే క్రైస్తవులు స్త్రీలే ఎక్కువ కదనా. సంఘాల్లో పురుషులు ఉంటారా, స్త్రీలు ఉంటారా? స్త్రీలే ఎక్కువగా ఉంటారు. అందుకనే ఆయన అనుసరించినటువంటి ఆ స్త్రీలు ఎంతమంది అట? కొందరు స్త్రీలు దూరం నుండి చూచుచుండిరి. వారిలో ఒక పేరు చెప్తున్నారంట, మగ్దలేని మరియా, చిన్న యాకోబు, యోసే అనువారి తల్లి అయిన మరియా, సొలోమాయి. ఈయన గలిలీలో ఉన్నప్పుడు వీరు ఆయనను వెంబడించి ఆయనకు ఉపచారం చేసినటువంటి వారు అనమాట. ఏం చేశారు? ఆయనకి ఉపచారం చేశారు. ఇప్పుడు ప్రమాదంలో ఉన్నప్పుడు ఆయనను విడవలేదు, వెనకాల వెళ్తూనే ఉన్నారు, ఆయనను వెంబడిస్తూనే ఉన్నారు. ఎందుకనంటే ఆ మహత్కార్యాలు, ఆ మంచి కార్యాలను వీరు చూశారు గనక. ఆయన చేసినటువంటి ఆ మంచి నీతి కార్యాలని వీళ్ళ హృదయాల్ని కదిలించినవి కనుక. అవును ప్రియులారా, ఈరోజు మనందరినీ కూడా కదిలించేది ఏంటంటే పరిశుద్ధ గ్రంథం. ఆయన మరణం అంతమందిని ప్రభావితం చేసింది. ఆ దినమును సిద్ధపరచే దినము కనుక, విశ్రాంతి దినమునకు పూర్వదినము సాయంకాలం అయినప్పుడు అరిమతయి యోసేపు అనేటువంటి ఒక ఆయన తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసుదేవుని తనకిమ్మని అడిగిన. అతడు ఘనత వహించిన యొక్క సభ్యుడే దేవుని రాజ్యం కొరకు అరిమతయి యోసేపు అనేటువంటి ఒక ఆయన తెగించి వెళ్ళాడట. ఏం చేశాడు ఆయన? తెగింపు ఉండాలి. దైవ సేవకుల మధ్యలో కూడా మాట్లాడారు, ఆ తెగింపు మనలో ఉండాలి. ఇస్రాయేల్లో ఒక దుష్టకార్యం జరుగుతున్నప్పుడు ఫినెహాసు అనేటువంటి ఆయన తెగించాడు.
అక్కడ ఒక కార్యాన్ని అణిచేశాడు. ఏమంటే ఇలా అప్పుడు ఇక్కడ ఈ అరిమత యోసేపు ఏం చేశాడంటే యేసు దేహాన్ని తను తీసుకుని ఒక శుభ్రమైన నారబట్టతో చుట్టి ఒక మంచి రాతి సమాధిలో ఆయనను మరి పెట్టినట్లుగా మనకి కనపడుతుంది. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినని ఆశ్చర్యపడి ఈ యొక్క శతాధిపతిని తన యొద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయినని అడిగిను. ఈ శతాధిపతి వలన జరిగినది తెలుసుకుని యోసేపునకు ఆ శవమును అప్పగించును. అతడు నారబట్ట కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి ఏమంటే బండలో తొలిపించిన రాతి సమాధి యందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొరలించును. మగ్దలేని మరియు యోసేపు తల్లి మరియు ఆయన ఎంచబడిన చోటును చూచుచుండిరి. ఈ స్త్రీలు మాత్రము వెనకాలేదు. ఈ స్త్రీలు మాత్రము ఆయన దూరం నుంచి చూస్తూ ఆయన్ని ఎక్కడ పెట్టారు, ఆయన్ని ఎలా పెట్టారో ఈ విషయాలన్నీ కూడా ఆ స్త్రీలు మరి చూసినట్లుగా మనకు కనబడుతుంది. మరి శిష్యులు ఈ సందర్భంలో ఏమయ్యారనంటే ఒకరికి ఒకరు చెదిరిపోయినట్లుగా మనకి లేఖన భాగాలు మరి మనకి సెలవిస్తున్నాయి. కనుక మరి దేవుడి ఈ కొద్దిపాటి వాక్యాన్ని నేడు మన వినికిడిలో ఫలింపజేయాలని దేవాది దేవుని వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. చివరిగా ప్రార్థన చేసుకుని మరి నేటి పరిచర్ను మనం ముగించుకుందాం. మోషేబాబు ప్రార్థన పరలోకం మా కనతండి గచ్చి మీ కనతండి మా ట్రీ గది మీ కనతండి ఇటు దిగతను వాకు జరగొడతండి ఆ వాకు జరి మేము బిడ్డ బిడ్డరు కాదు మొదలంతరంగా ఫరించేలా చూడదండి ఇటు దిగతండి వాకి జరగొంటే మా ఉన్నత టెస్ట్ మీకు ఎంత వందనాలు తండ్రి. ఇటు దిగతండ్రి మేము స్కూల్కి వెళ్తున్నాం, మాకు మీదైనా ప్రయాణించండి ఇంకా రోగులు ఉందని ముట్టుబడి యేసుక్రీస్తునామమున అడిగేతున్న పరతండి. ఆమేన్. జయగడి ప్రార్థన పరచండి వెచ్చగా మమ్మల్ని ట్రీగా ఇంటికి అందరూ ట్రీగా తండ్రి. ఈరోజు ట్రీగా తండ్రి వాక్యం చదువుకున్నంత వాక్యం ఆంజనేయ కృపణలా చేసింది ఎంతమంది ట్రీగా తండ్రి. ఈ రోటరీగా తండ్రి వాక్యం చదువుతాను మా మొరలతో తెలిసిలా చేసింది ఎంతమంది రోటరీగా తండ్రి. ఇంకా తండ్రి రోగులు అందరూ ముట్టుకోసమని యేసుక్రీస్తునామ పరమ తండ్రి. చివరిగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవ. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి కాంతులు మాపై ప్రకాశింపజేసే ప్రభావం మీ కుమారుని యొక్క మరణం ద్వారాగా, సమాధి ద్వారాగా, పునరుత్థానం ద్వారాగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు కృతజ్ఞతలు తండ్రి. ఆ మహనీయుడు తండ్రి, లోకరక్షకుడు, పరిశుద్ధుడైన మా నాయన తండ్రి, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు యేసుక్రీస్తుల వారు తండ్రి. మనుషులు ఎన్నిసార్లు ఎన్ని హేళన చేసినా, నిందలు చేసినా, గాయాలు చేసినా, కొట్టినా, తిట్టినా తండ్రి ఒక్క మాట కూడా మాట్లాడకుండా విధేయత కలిగి తండ్రి మహాసంకల్పాన్ని నెరవేర్చారు ప్రభు. అవును తండ్రి, భూమి మీద మీ కుమారుని యొక్క త్యాగాన్ని నాయన మీ మహిమను ఆత్మ సహాయంతో మేమును కూడా తండ్రి అటు రీతిగా నాయన వెలగాలని, అటు రీతిగా మేము జీవించాలని, బ్రతకాలని మీ యొక్క వాక్యం ద్వారాగా మమ్మల్ని మరొకసారి బలపరిచినందుకే, భద్రపరిచినందుకే, కాపాడినందుకే, రక్షించినందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటూ తండ్రి విన్న వాక్యం మా వినికిడిలోనైనా 30 కానీ 60 కానీ 100 కానీ ఫలింపజేయమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభు యొక్క పరిచర్ని వీక్షిస్తూ ప్రేమిస్తున్నటువంటి బిడ్డలు మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. వారు కూడా అన్ని విషయాల్లో తండ్రి విధేయత కలిగి ప్రభు ఎవరి చేతనైనను ఏ విధము చేతనైనను నాయన తండ్రి పడిపోకుండా నిలబడి తండ్రి నాయన మీ కుమారుని యొక్క నాయన తండ్రి విలువను చూపించగలిగే శక్తిని, సామర్థ్యాన్ని పరిచర్ను వీక్షిస్తున్నటువంటి మాకును మీరు దయచేయండి తండ్రి. అలాగే ప్రభు యొక్క ఉదయకాల సమయం మా యొక్క స్థానిక సంఘ దైవ సేవకులు, రాజుగారి కుటుంబాలని, అలాగే తండ్రి సంఘస్థుల కుటుంబాలని, పరిచారకుల కుటుంబాలని, పెద్దల కుటుంబాలని, నాయన సంఘంలో ఉన్నటువంటి నాయన వృద్ధులు మొదలుకొని బాలురు వరకు నాయన అనాథులు మొదలుకొని తండ్రి నాయన విధవరాండ్రను అందరినీ కూడా కృపతో దయతో జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు. వారు చేస్తున్నటువంటి పనిని పరిచర్ను మీరు దీవించమని, ఆశీర్వదించమని తండ్రి. ఇచ్చిన దినాన్ని బట్టి నాయన మీకే స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుని ఈ దినమంతట్లోనైనా మేము అందరం మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును మాకు దయచేయమని, ఈ దినమున కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని అనుగ్రహించమని ఈ కొద్దిపాటి ప్రార్థన మనవులు నా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడును, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి. అందరికీ వందనాలైనా. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు.